నల్లమలను ఆవాసంగా చేసుకుని జీవిస్తున్న ప్రాచీన ఆదిమ చెంచుల బాధలు అరణ్య రోదనగా మారాయి. గూడు చెదిరిన చెంచు కుటుంబాల సమస్యల నడుమ కాలం వెల్లదీస్తున్నాయి. పాలకులు మారినా తలరాత మారక ఎండకు ఎండుతూ వానకు నానుతూ నల్లమల అడవుల్లో నానా అవస్థలు పడుతూ కాలం వెల్లదీస్తున్నారు. అడవిలో ఆంక్షలతో జీవితాలపై ఆశలు కోల్పోతున్న సమయంలో అంతరించిపోతున్న చెంచుల జీవితాల్లో రేవంత్ సర్కార్ మార్పుకు శ్రీకారం చుట్టింది. అడవులే ఆవాసాలుగా తరాల నుంచి ప్రాచీన ఆదిమ చెంచులు నివసిస్తున్నారు. అటవీ పళ్ళ సేకరణే జీవనాధారంగా చెట్టుకొకరు పుట్టకొకరు జీవనం సాగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో చెంచులు స్థిరపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల్ల చెంచులు నాగరిక ప్రపంచానికి దూరంగా బతుకుతుంటే పాలమూరును ఆనుకొని ఉండే అడవులకు చేరువగా చెంచులు జీవనం కొనసాగిస్తున్నారు. చెంచులు ఎక్కడ నివసిస్తున్నా వారి జీవితాల్లో ఏమాత్రం మార్పు లేదు. ఏళ్లుగా ప్రభుత్వాల నుంచి చెంచులు ఆదరణకు నోచుకోలేకపోతున్నారు. సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వెనుకబాటుకు గురవుతూనే ఉన్నారు చెంచులు. వారికి పూట గడవడమే కష్టంగా మారుతోంది. అలాంటి చెంచుల కోసం 1950-60 మధ్యకాలంలో ఇందిరాగాంధీ హయాంలో అప్పాపూర్ లాంటి ప్రాంతాల్లో పక్కా ఇల్లు నిర్మించిచ్చారు. కానీ వందలాది చెంచు ప్రాంతాల్లో పూరి గుడిసెలే వారి నివాసాలుగా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాల్లో వందలాది చెంచుల పెంటలున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ, మహమ్మదాబాద్ ప్రాంతాల్లో వందలాది చెంచులు నివసిస్తున్నారు. వీరికి పూరి గుడిసెలే దిక్కయ్యాయి. వెదురుతో సొంతంగా ఇల్లు నిర్మించుకొని కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇళ్ల కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయారు. నిత్యం అడవి జంతువులు, విషసర్పాలు సంచరించే ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు చెంచులు. మేము చెంచోళ్ళము. మాకు గుడక 3 ఎకరాల భూమి ఉంది, కానీ మేము కోతుల భయానికి మేము గుడక పంట వేయగలుగుతలేము. మాకు గుడక సోలార్ ఇస్తే దానివల్ల మేము గుడక మామిడి తోటలు ఏదన్నా పెట్టుకొని మేము కూడా బాగుపడతామని సీఎం సార్ను మరీ కోరుతున్నాం. మాకు 3 ఎకరాలన్నర భూమి ఉంది. కోతుల బాధకు చాలా ఇబ్బంది అయితే వేసిన పంట కూడా చేతికి వస్తలేదు. మాకు సోలార్ వేపించి సోలార్ పంపులు పెడితే మేము కూడా బతకగలుగుతాం. మా బోర్లు ఉన్న వాళ్ళకి అందరికీ సోలార్ ఇస్తున్నాడు కదా సీఎం సార్. అందరికీ వేపించి ఇస్తే మేము ఒక రైతుగా అయ్యి మేము బతకగలుగుతాం. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అంతరించిపోతున్న ప్రాచీన ఆదిమ చెంచు జాతి దిశను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణకు నల్లమల్ల వేదికగా శ్రీకారం చుట్టింది. నిన్న మొన్నటి దాకా అడవిలో ఫారెస్ట్ ఆంక్షల కారణంగా అటవీ సమీప భూముల్లో పోడు వ్యవసాయం చేసుకోలేని సమస్య ఉండేది. పోడు భూముల్లో హక్కులు కల్పిస్తూ సాగుకు వసతులు కల్పిస్తూ ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి సీఎం రేవంత్ రెడ్డి అంకురార్పణ చేశారు. 100% సబ్సిడీతో నల్లమల్ల అడవి బిడ్డలు వ్యవసాయం చేస్తూ జీవనాధారం సాగించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అలాగే చెంచులందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెంచులకు అభయమిచ్చారు. చెంచులను ఏనాడు పట్టించుకున్న పాపానవ్వలేదు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ తన కళ్ళబొల్లి మాటలు చెబుతూ చెంచులను మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తారు, కానీ ఏడవుడికి అభివృద్ధి చేసిన పక్షాన అవ్వలేదు. చెంచులను అభివృద్ధి అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం శూన్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కానీ ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేదు, ఒక ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు. చెంచులకు ఇందిరా సౌర జల గిరి వికాస్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ఐటీడీ పరిధిలో ఉన్న అన్ని చెంచుగూడెంలకు అమలు చేసి వాళ్ళకు కూడా సోలార్ పంపు సెట్లు ఇచ్చి బోర్లు వేయించి పండ్ల తోటలు పెంపకం చేసినట్టయితే చెంచుల దశ మారుతుందని మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. ఇల్లు ఉంటే చాలు, తమ బతుకు తాము బతికేస్తామని భావించే చెంచులకు ఉపాధితో పాటు గూడును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దీంతో చెంచుల జీవితాల్లో మార్పు రాబోతోంది.